నమస్కారం, వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సామాన్యుని గోడు పట్టించుకోరా, నేటితో 300 రోజులుగా తిరుమల వెంకన్న సన్నిధిలో నిరసన దీక్షలు. కూటమి ప్రభుత్వానికి పట్టని శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సమస్య. పేదలకు న్యాయంపై సిఐటియు నేతల దీక్ష. తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని వేణుగోపాల కాలనీ 80 ఇళ్లను అర్ధరాత్రి ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి బందవాసి నాగరాజు డిమాండ్. వార్తల్లోని వివరాలు. 10 నెలల బాలుడు నుంచి 75 ఏళ్ల ముసలి వరకు కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు ఆదివారం నాడు దీక్షను చేపట్టారు. స్థానిక కపిల్ తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలన భవనం వద్ద జరుగుతున్న దీక్షలు 300 రోజులు చేరుకున్న సందర్భంగా ఆదివారం నాడు పూర్తి రోజు నిరాహార దీక్షను చేపట్టారు. 10 నెలల బాలుడు నుంచి 75 ఏళ్ల ముసలి వరకు కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు ఆదివారం నాడు దీక్షను చేపట్టారు. స్థానిక కపిల్ తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలన భవనం వద్ద జరుగుతున్న దీక్షలు 300 రోజుకు చేరుకున్న సందర్భంగా ఆదివారం నాడు పూర్తి రోజు నిరాహార దీక్షకు చేపట్టారు. ఈ దీక్షలలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి, అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శులు జయచంద్ర, మునిరాజాలతో పాటు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు సామూహికంగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల కుటుంబాల్లోని మహిళలు, వారి పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, ఫాదర్స్ డే రోజున తల్లిదండ్రుల పోరాటానికి మద్దతుగా పసిపిల్లల డిమాండ్ల చార్టులను పట్టుకుని నినాదాలు చేయటం పలువురిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సంఘం గౌరవ అధ్యక్షులు కందరపు మురళి మాట్లాడుతూ, చిన్న సమస్య పరిష్కారానికి వ్యాపారులు గత 300 రోజులుగా దీక్షలు చేస్తున్న టీటీడీ యాజమాన్యం కానీ కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకుని పరిష్కారం చేయకపోవటం అధర్మమని విమర్శించారు. టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి బోర్డు సమావేశంలో శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల గురించి చర్చించామని, సమస్యను పరిష్కరించమని స్వయంగా చైర్మన్ చెప్పిన తర్వాత కూడా సమస్యను పరిష్కరించకపోవడానికి కారణాలు ఏమిటో వెల్లడి చేయాలని కందరపు మురళి అన్నారు. టీటీడీ ఈవో శ్యామలారావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరులు పలుమార్లు బాధితుల గోడు విన్నారని, అయినా సమస్య పరిష్కరించకపోవటం దారుణమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారం కోసం వీధుల్లో పోరాటం ఆనవాయితీ అయిందని, అటవీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం 3.5 సంవత్సరాల పాటు పోరాడామని, కూటమి హయాంలోనూ 300 రోజులు దీక్షలు పూర్తయ్యాయని, వైసీపీకి టీడీపీ పాలనకు తేడా ఏమిటో బాధితులకు అర్థం కావటం లేదని విమర్శించారు. సమస్యల పట్ల సానుకూలంగా యాజమాన్యం స్పందించని పరిస్థితుల్లో చిరు వ్యాపారులు కుటుంబాలతో సహా నిరవధిక దీక్షలకు పూనుకోవాల్సి వస్తుందని మురళి హెచ్చరించారు. శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల పోరాటానికి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘ ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చిన్నబాబు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాగ వెంకటేష్ మద్దతు ప్రకటించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్షులు చిట్టిబాబు అధ్యక్షత వహించగా, కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి మధు, యుగంధర్, ప్రకాష్ రామూర్తి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబాలే వచ్చి ఇక్కడ కూర్చొని మాకు న్యాయం చేయండి అని పోరాటంలో పాల్గొంటున్నారు. వీళ్ళు చేసిందే ఇప్పుడు ఏమన్నా టీటీడీ ఓ 10 కోట్ల రూపాయలు వీళ్ళ కోసం ఖర్చు చేయాలి, అందువల్ల ఇబ్బంది అవుతోంది, డబ్బులు లేవు మా దగ్గర అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైనా కార్మికులకి జీతం పెంచండి అంటే మా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టాల్లో ఉన్నాం మేము, ఆ కారణంగా మేము జీతం పెంచలేము అని చెప్పి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఏదో డబ్బులకు సంబంధించిన కమిట్మెంట్ అయితే అట్లా అర్థం చేసుకోవచ్చు. దీనికి ఏమన్నా ₹1 టీటీడీ ఖర్చు పెట్టేది ఏమన్నా ఉందా? లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓ 10 రూపాయలు ఖర్చు చేసేది ఏమన్నా ఉందా? ఏ డిపార్ట్మెంట్ ఖర్చు చేసేది ఏమిలే. న్యాయాన్ని బతికిస్తే చాలు. వీళ్ళంతా కూడా, ఈయనుండే పెద్ద మనుషులంతా కూడా న్యాయాన్ని బతికిస్తే చాలు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత నేను నేరుగా వెళ్ళి ఆయనకు మేమంతా కూడా అభినందనలు తెలియజేసి, ఆ తర్వాత ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి అని మళ్ళీ మనకు ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆ రోజు నేను మొదటి సమస్య చెప్పింది ఏమైనా ఉందంటే మన శ్రీవారిమెట్టు కార్మికులకు మన వ్యాపారులకు సంబంధించిన సమస్యనే చెప్పినాం. అంతా విని ఆయన ఇంత పేద కుటుంబాలకు సంబంధించిన సమస్యను కూడా పరిష్కారం చేయలేదా, ఇదేం అన్యాయం అయ్యా, ఇది ఏం ప్రభుత్వాలు ఇవి అని చెప్పి స్వయంగా టీటీడీ చైర్మనే నాతో మాట్లాడినాడు. నాతో మాట్లాడమే కాదు, ఇక్కడ వచ్చినటువంటి మన వాళ్ళందరి సమక్షంలోనే చెప్పాడు ఈ సమస్యని నేను పరిష్కారం చేస్తాను. చెప్పిన తర్వాత మొదటి బోర్డు మీటింగ్ తర్వాత బిఆర్ నాయుడు గారే స్వయంగా నాతో మాట్లాడారు. ఆయనే ఫోన్ చేసి, నేను విజయవాడలో మన మీటింగ్లో ఉంటే
బిఆర్ నాయుడు గారే చెప్పారు, మీ సమస్య పరిష్కారం అయిపోయింది, బోర్డులో తీర్మానం కూడా అయింది అని చెప్పి స్వయంగా బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఎన్ని రోజులైంది బిఆర్ నాయుడు గారు బాధ్యతలు తీసుకొని? కానీ ఈ రోజు దాకా సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఎవరు దీనికి అడ్డం పడుతూ ఉంటారనే విషయం మనకు అర్థం కావడం లేదు. తిరుపతి మాజీ శాసనసభ్యులు మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు మాజీ ఎమ్మెల్యేను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి మాజీ శాసనసభ్యులు మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు మాజీ ఎమ్మెల్యేను సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైకుంఠనాథుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే, మాజీ టుడా చైర్మన్, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు మోహన్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, అలాగే తిరుమల తిరుపతి బోర్డు మెంబర్గా ఉండేటప్పుడు, టుడా చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన ఈరోజు జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులతో ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మోహన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని వేణుగోపాల కాలనీ 80 ఇళ్లను అర్ధరాత్రి ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతి అర్బన్ మండల కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడారు. ఎస్పీ గారిని కలిస్తే ఎస్పీ గారు వెంటనే కఠినంగా చర్యలు తీసుకుంటాం, వెంటనే ఇన్వెస్టిగేషన్ చెప్తే ఇన్ని రోజులు అని నేను అడుగుతున్నా. అదే కలెక్టర్ గారు అడిగితే ఏమయ్యా ఎవరిదైనా భూమి అయితే ఆయన రావాలా, మమ్మ సాయం అడగాల, మమ్మల్ని తీసుకొని పోయి భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి తప్పే ఈ రౌడీలు తీసుకుపోయి చేసుకోవడం ఈ సమాజంలో ఊరికి రక్ష ఉంటుందని చెప్పి కలెక్టర్ గారు ప్రశ్నించారు. వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేశారు. ఏమి సిఈ గారికి అది ఒక ఈ మొత్తం ఈ ఘటనల పరంపరగా ఒక కేంద్రంగా మారిపోయింది. ఆ తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇటువంటి ఏమి పట్టవా సిఈ గారికి అని చెప్తున్నాను. అందువల్ల మీరు అందరూ కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే కార్యాలయాల చుట్టూ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. తిరుపతి ప్రశాంతతను కాపాడనే వాళ్ళు కోరుతుంది. వాళ్ళకి జరిగింది ఇంకొకరికి ఈ రకంగా జరగకుండా చేయండి అని చెప్తున్నారు. మొత్తం కూడా గతంలో అనేక మంది మొత్తం కూడా ఈ యొక్క పోరాటంలో కలిసి వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనందరికీ తెలుసు ఎంత అన్యాయం జరిగిందని చెప్పేసి. ఇటువంటి దుర్మార్గమైన చర్యలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇటువంటి వాటిని మనం కానీ కొనసాగిస్తే నష్టం జరుగుతుంది. అందువల్లే మేము చెప్తున్నాం. ఆర్డీఓ గారికి ఆ రోజు కలెక్టర్ గారు ఫోన్ చేసి చెప్తే ఆయన ఏదో లీవ్లో ఉందని ఎంఆర్ఓ గారిని పెట్టి పంపించారు. కాబట్టి ఆ ఎంఆర్ఓ గారు ఈరోజు లేరని చెప్పేసి ప్రోటోకాల్ డ్యూటీకి పోయినని చెప్పారు. నేను చెప్తున్నా, చూడండి ఆ ఫోటోల్లో కూర్చోండి, ఆ ఫోటోలో చూడండి ఎంత దుర్మార్గంగా అన్యాయంగా ఇటు కూడా కొట్టేస్తారా అని చెప్పేసి మొత్తం కూడా చూడండి. ఎవరైనా చూస్తే కూడా అర్థమవుతుంది ఇంత దుర్మార్గంగా ఆ రకంగా కొట్టేసి అందరూ కూడా పరిశీలన చేస్తే వాళ్ళు పాపం మొన్న ఒక ఆమె మొన్న కొనింది 23 లక్షలు పెట్టి. ఆమె భర్త లేడు, కొడుకు చనిపోయాడు, కొడుకు పేరుతో జ్ఞాపకార్థం ఒక ఆశ్రమం నడుపుకుందాం, 10 మందికి సేవ చేద్దామని చెప్పి ఆమె పెడితే ఆమె ఈరోజు ఆమె అల్లో రామచంద్రాన్ని కూర్చోలేకుండా పాపం ఏ మాత్రం చేయకుండా ఎవరు ఆదుకుంటారండి? మేము పెద్ద సమాజాన్ని ఉద్ధరించేస్తున్నాం, మేమందరం కూడా సహాయం చేస్తాం, మా ఆఫీసులకు రండి అని చెప్తున్న ఈ అధికారులు ఈరోజు ఎందుకు ఈ రకమైన ఇది చేస్తారని చెప్పి అడుగుతున్నా. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తిరుపతిని కాపాడుకుందామా లేకపోతే బుల్డోజర్లకి వదిలేద్దామా? మీరే చెప్పండి. అటు చెప్పేసి మీ చేత కాదని చెప్పండి, మేము కాపాడుకుంటాం. మేము ఈరోజు మాకు తగినట్టు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకొని మేము కూడా ఎదుర్కోగలం. కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం అనేక కాలనీలు ఈ యొక్క నగరంలో నిర్మించింది. పెద్ద పెద్ద రౌడీలందరినీ ఎదుర్కొన్నాం, తరిమి కొట్టినాం. ఈ పిల్ల పిచ్చి రాత్రిలో భయపడిపోయే గుండాలు రౌడీలు మాకు ఒక లెక్క కాదు. ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవడన్నా వద్దు రమ్మను, ఇప్పుడు రమ్మని చెప్పి మాట్లాడుతున్నాం. మా దగ్గర మా జోలికి రమ్మని చెప్పు. ఈరోజు వాళ్ళ కథ మేము చూస్తాం. కొట్టేసి బెదిరిస్తారా? వీళ్ళందరినీ బేరాలు పెడతారా? మేము వచ్చేస్తే మీకు అందరికి కూడా మేము ఇది చేస్తామని చెప్తారా? నీ భూమి ఎక్కడుందో నీకు తెలియదు,
నీకు కనీసం రిజిస్ట్రేషన్ ఈరోజు అవుతుంది. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ ఇచ్చే దిక్కు లేదు. నువ్వు డబ్బులు వ్యాపారం చేసుకొని వాళ్ళు ఎవరితో కలుసుకొని ఇక్కడ ఉత్తపుణ్యానికి ఈ రకంగా దౌర్జన్యాలు చేస్తున్నారు. దీనికి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తులని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఎందుకంటే నేరాన్ని చేసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కూడా, మౌనంగా ఉండేవాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. అటువంటి దుర్మార్గమైన చర్యలు చేపడితే ఇది సమాజానికి మంచిది కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మే 21 నుండి జూన్ 21 వరకు చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం కందుంగికోటలో యోగా అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక ప్రదేశాలలో యోగా కార్యక్రమం అవగాహన నిమిత్తం చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గం కుప్పం మండలం కగుందికోటలో యోగా అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా యోగా గురువు బాబు యోగా విశిష్టతను వివరిస్తూ వివిధ ఆసనాలను వేసే పద్ధతిని నేర్పుతూ ఆ ఆసనాల ప్రాముఖ్యతను సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, డిఎస్టీఓ బాలాజీ, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో కుప్పం మండలం కంగుంది గ్రామంలో ఒక పర్యాటక కేంద్రం, ఒక పుణ్యక్షేత్రంలో యోగా కార్యక్రమాన్ని దాదాపు 1500 మంది విద్యార్థులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర ప్రజలందరూ కూడా చాలా గొప్పగా అత్యద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందితో ఒక గిన్నీస్ బుక్ రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేని చేయాలని చెప్పి అనుకున్నారో, అందుకు మొదటి దీనిగా ఇక్కడ బాగా చాలా చక్కగా చేశాం. ఇది నిర్వహించినటువంటి నిర్వాహకులకు కానీ, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, యోగా అనేది ప్రతి ఒక్క మనిషిలో ఉన్నటువంటి శక్తిని మహాశక్తిగా మార్చడానికి ఉపయోగపడేది. వాళ్ళ జీవితంలో ఏదైతే సంకల్పించారో దాన్ని సిద్ధింపజేయడానికి ఇది ఉపయోగపడేటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి తరతమ భేదాలు లేకుండా, కుల మతాలు లేకుండా, వయో తేడాలు లేకుండా అందరూ కూడా ఇది చేసి శక్తివంతులై మన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, గౌరవ ముఖ్యమంత్రి పదే చెప్తుంటారు, హ్యాపీ హెల్దీ వెల్దీ సొసైటీ అంటే ఆరోగ్యం, సౌభాగ్యం, ఆనందం, ఈ 3 వచ్చేది ఒక యోగా ద్వారానే వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని కోరుతూ అందరికీ కూడా ధన్యవాదాలు. కర్త, కర్మ, క్రియ 3 కూడా యోగా వల్ల సిద్ధిస్తుంది. దయచేసి అందరూ కూడా ఈ యోగా కార్యక్రమం ఈరోజు బ్రహ్మాండంగా జిల్లా అధికార యంత్రాంగం కానీ, కుప్పం నియోజకవర్గ అధికార యంత్రాంగం కానీ బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేశారు. కంగుంది ఒక పురాతనమైనటువంటి కంగుంది ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడైనా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 21వ తారీఖుతో కాకుండా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యోగా శిక్షణా శిబిరాలు ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి తెలపడం జరిగింది. దాన్ని కొనసాగించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అందించిన కొన్ని కళల్లో యోగా అనేది ముందుంటుంది. ఈ యోగా ద్వారా భారతదేశం విశ్వగురుగా ఆవిర్భవించేదానికి ఇది ఒక సాధనంగా ప్రపంచానికి అంతా కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి గట్టిగా నమ్ముతూ, ఈరోజు కంగుంది గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పర్యాటక శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, యోగాంధ్ర ద్వారా మన భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ను యోగ్య ఆంధ్రగా తీర్చిదిద్దడంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాను అభ్యసించి ఈ వయసులో, లేటు వయసులో కూడా 20లో 70లో కూడా 20 లాగా మనం గట్టిగా ఉండాలన్నా, 70లో 20 లాగా చురుగ్గా ఉండాలన్నా, 70లో కూడా 20 లాగా
యాక్టివ్గా ఉండాలంటే యోగా అనే దానికి ఉత్తమమైన మార్గం అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి యోగాను అభ్యసించిన పిల్లలకు, వాళ్ళ మాస్టర్లకు మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తుంటూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వైద్య కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులకు నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్ 2025 ఫలితాలలో తిరుపతికి చెందిన పలువురు ఆకాష్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి తమ సత్తా చాటారు. ఆల్ ఇండియా స్థాయిలో 2, 3, 5, 9, 10 ర్యాంకులను వరుసగా కైవసం చేసుకున్నారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్, ఏరియా సేల్స్ హెడ్ మోడెం నరసింహులు, ఏరియా ఆపరేషన్ హెడ్ అర్జున్ మధ్య మాట్లాడుతూ ప్రతి ఏటా నీట్లో ఉత్తమ ఫలితాలను సాధించడంలో ఆకాష్ విద్యా సంస్థలు ముందంజలో ఉంటాయని పేర్కొన్నారు. 1000 లోపు ర్యాంకులు 9 మంది తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. ఆకాష్ విద్యా సంస్థల ద్వారా ఉత్తమ ర్యాంకులు సాధించిన వైష్ణవి, లోహిత్ వర్మ, వెంకటాదిత్య, లహరి, పార్థకీర్తి, మణికంఠ, రోహిణి, మానస, శ్రీజా నాయుడులను ఈ సందర్భంగా ఘనంగా అభినందిస్తూ వారికి మెమెంటోలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫ్యాకల్టీ సభ్యులు అడ్మిన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈ ఇయర్ నీట్ పేపర్ అనేది ఎంత టఫ్గా వచ్చిందో అందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ మేము ఇంప్లిమెంట్ చేసినటువంటి నీట్ ప్రో బేసికల్గా నీట్ ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ఎక్కువగా వాళ్ళు టఫ్ ఫీల్ అయ్యేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 2 సబ్జెక్ట్స్లలో వాళ్ళు టఫ్గా ఫీల్ అవుతుంటారు. దాన్ని మేము అబ్జర్వ్ చేసి పిల్లలకి ఎలా మనం టీచ్ చేయగలిగితే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది, ఎస్పెషలీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో బేసిక్స్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అవుతాయి, బేసిక్స్ ఏ బేసిక్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ మీద ఏ కాన్సెప్ట్స్ మీద వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాం సార్. ఈ ఇయర్ వెన్ కంపేరింగ్ విత్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఏంటంటే ఇంకా కొంచెం మైక్రో లెవెల్లోకి వెళ్ళి స్టూడెంట్స్కి మనం ఎలా సపోర్ట్ చేస్తే రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనుకొని నీట్ ప్రో బ్యాచ్ని లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది ఆకాష్లో. ఆ ప్రోగ్రామ్ ఫలితం ఈవెన్ దో ఇయర్ పేపర్ అనేది ఫిజిక్స్లో చాలా టఫ్ వచ్చినా కూడా ఆకాష్ విద్యార్థులు మాత్రం ఫిజిక్స్లో కూడా మంచి స్కోర్ చేయగలిగారు. అలాగే సెలక్షన్స్ వరకు తీసుకుంటే అల్టిమేట్గా ఏ పేరెంట్కైనా కావాల్సింది ఏంటంటే మనకు మెడికల్ సీట్ అనేది మనకు వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. రిజల్ట్తో పాటు ర్యాంక్తో పాటు మనకు సీట్ తెచ్చుకోవాలనుకున్న కేటగిరీ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంపార్టెంట్. ఓన్లీ టాపర్ అనే కాకుండా మీడియం లెవెల్ స్టూడెంట్స్కి కూడా వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు ఫిజిక్స్లో డల్ ఉన్నా సరే, మ్యాథమెటికల్ పార్ట్ పరంగా డల్ ఉన్నా సరే ఆ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ని కూడా మనం స్ట్రెంథన్ చేసి ఫిజిక్స్ ద్వారా, మ్యాథ్స్ ద్వారా బేసిక్ కాన్సెప్ట్స్ నేర్పించి వాళ్ళను కూడా మనం స్ట్రెంథన్ చేయడం ద్వారా ఇప్పుడు బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కూడా మనం మెడికల్ సీట్లను తెప్పించడానికి ఛాన్సెస్ దొరికాయి సార్ బికాస్ ఆఫ్ నీట్ ప్రో బ్యాచ్ వల్ల. ఈ సందర్భంగా నేను మా ఫ్యాకల్టీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నీట్ 2025 ఫలితాలలో అత్యుత్తమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ కూడా వాళ్ళని సన్మానించుకోవటానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2025 నీట్ ఫలితాలలో ఆకాష్ తన యొక్క ప్రపంచనాన్ని యథావిధిగా కొనసాగిస్తూ మొదటి 10 ర్యాంకుల్లో 5 ర్యాంకులు సాధించడం జరిగింది దేశం మొత్తం మీద. వాటిలో అత్యుత్తమైన ర్యాంకులు 2, 3, 5, 9, 10 ఈ ర్యాంకులన్నీ కూడా 10 లోపు ఫలితాలు రావటం జరిగింది. మరి మన బ్రాంచ్లో కూడా అంటే మన తిరుపతి బ్రాంచ్లో మన అన్ని కేటగిరీల్లో కలిపి రాసినటువంటి 300 మంది విద్యార్థుల్లో 50 మంది పైగా విద్యార్థులు అన్ని కేటగిరీల్లో కలిపి వారికి మెడికల్ సీట్లు రావడానికి తగినటువంటి ర్యాంక్ రావటం జరిగింది. ఈ విశేషమైన సందర్భాన్ని పురస్కరించుకొని మన కొంతమంది విద్యార్థుల్ని సన్మానించుకోవటానికి విద్యార్థుల్ని మరియు వారి తల్లిదండ్రుల్ని ఆహ్వానించడం జరిగింది. ఇదే సమావేశానికి మీరందరూ వచ్చి ఈ విషయాన్ని అందరినీ మన తిరుపతి మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ తెలియజేయడానికి మీరు ఇచ్చేసినందుకు నా మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటుగా ఈ విజయానికి పూర్తిగా సహకరించినటువంటి మా అధ్యాపక బృందం అలాగే విద్యార్థులు పాటించినటువంటి ఈ నీట్ ప్రో అనే బ్యాచ్ యొక్క విశేషాలు ఏంటి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి కొంత అధిక సమయం కేటాయించడం ద్వారా అత్యధికమైన ఫలితాలు సాధించడానికి అవకాశం మనకు లభించింది. అదే విషయాన్ని మనం కొనసాగిస్తూ ఈ రాబోయే సంవత్సరంలో RM+ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మరిన్ని అత్యధికమైన ఫలితాలను సాధించడానికి ఈ ప్రోగ్రాంని కంటిన్యూ చేస్తున్నాం. అలాగే రాబోయే సంవత్సరంలో మరింత మంది విద్యార్థుల యొక్క అత్యున్నతమైన విజయానికి దోహదం చేయడానికి తోడ్పడుతుంది తిరుపతి బ్రాంచ్ అనేది ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
ఈ రోజు తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో అభయ హిందూ సేన కార్యక్రమాన్ని రాధా మనోహర్ దాస్ ప్రారంభించారు. ఈ రోజు తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో అభయ హిందూ సేన కార్యక్రమాన్ని రాధా మనోహర్ దాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరమ పూజ్య శివస్వామీజీ, శైవక్షేత్రం పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి, కమలానంద భారతి స్వామీజీ, విరాజానంద స్వామి, కరాటే కళ్యాణి మరియు హిందూ సంఘాల నేతలు, హిందూ బంధువులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. యజ్ఞేశ్వరుని యొక్క ఆశీస్సులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతన ఇది జరగడం చాలా సౌభాగ్యం. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి హిందూ సమాజానికి, అలాగే ఈ దేహాన్ని నాకు ప్రసాదించినటువంటి పూజ్య మా తల్లిదండ్రులకి, నన్ను ఈ వాక్కు లేదు నాలో చతురత ఏదైనప్పటికీ అది ప్రసాదించినటువంటి భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి ఇంతమందిని చాలామందిని పిలవడం జరిగింది, కానీ పూర్తిగా సభ నిండలేదు అనేటువంటి కొంత నీలం ఒక్కటున్నను చాలు, తలుకు బెలుకు రాళ్ళు తట్టడేలా. కలిగి ఉందాం. ఈ 6 బలాలు ఏమిటంటే దేహబలం, మనోబలం, ధార్మిక బలం, ఆర్థిక బలం, సామాజిక బలం, రాజకీయ బలం. ఇవన్నీ కూడా కలిగి ఉంటే మనం గట్టిగా ఉంటాం. మేము ఇవి చేస్తున్నాం. ఫౌండేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు. ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకంలో అందించుట, శిథిల దేవగా ఆధునికంగా తీర్చిదిద్దుట, గోవుల సంరక్షణ మరియు వృద్ధుల పరిరక్షణ, దారి తప్పిన వారిని స్వధర్మంలోకి పునరాగమన ప్రయత్నం, గర్వాపసి అన్నమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి స్వామివారి లక్ష్యాలు. ఇక స్వామివారి ప్రవచనం మనందరం కూడా ఎదురు చూస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాన్యుని గోడు పట్టించుకోరా, నేటితో 300 రోజులుగా తిరుమల వెంకన్న సన్నిధిలో నిరసన దీక్షలు. కూటమి ప్రభుత్వానికి పట్టని శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల సమస్య. పేదలకు న్యాయంపై సిఐటియు నేతల దీక్ష. తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని వేణుగోపాల కాలనీ 80 ఇళ్లను అర్ధరాత్రి ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి బందవాసి నాగరాజు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.